అందరికీ నమస్తే అండి. అరుణ్ శుభ @ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో ఉమ్మడి కుటుంబం, ఇది అందరూ కలిసి ఉండే కుటుంబం, ఉమ్మడి కుటుంబం అంటే అది నాకు తెలిసిన ఒక వ్యక్తి చాలా కాలం క్రితం, సుమారు 30 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇప్పటికీ కలిసే ఉంటున్నారు. వారి గురించి మీకు వివరిస్తాను. నేను సత్యనాపురం రైల్వే స్టేషన్ దగ్గర వ్యాపారం చేసినప్పుడు అక్కడ మా దగ్గరికి ఒక ఆయన కస్టమర్ వచ్చేవారు. ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తిలో చేసి రిటైర్ అయ్యారు. భార్యాభర్తలు, 2 కొడుకులు, 2 కూతుళ్ళు, మనోళ్ళు మనవరాలు, మొత్తం వాళ్ళ గురించి తెలుసుకున్నాం. 9 మంది వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఈ 9 మంది కూడా కలిసే ఉండేవారు. వాళ్ళలో పెద్దమ్మాయికి మ్యారేజ్ చేసి పంపించారు. కొడుకులు 2 ఎవరో వాళ్ళు ఉద్యోగాల్లో, ఒక ఆయన ఏమో ఏదో కేబుల్ టీవీ నెట్వర్క్ లాగా వర్క్ చేసేవారు దానిలో. అలా వారు ఎవరు వృత్తుల్లో వాళ్ళు ఉండి, ఎవరున్నా ఒక కోడలు ఉద్యోగం చేసేదాన్ని, ఒక కోడలు అత్తగారి సహాయంగా ఉండేది. అలా సమిష్టిగా ఉండేవారు. ఈ కొడుకులు కోడలు తీసుకొచ్చి జీతాలు వాళ్ళ నాన్నగారికి అందజేసేవారు. ఆయనే వాళ్ళకి కావాల్సినవన్నీ తెప్పించి, ఇంట్లో సరుకులన్నీ కావాల్సినవన్నీ మొత్తం అన్నీ సమకూర్చేవారు. అలాగే వాళ్ళకైనా అవసరాలు ఉంటే తెలియజేస్తే అవి ఆయన ఆ డబ్బు అనేది వాళ్ళకి అందజేసేవారు, కొడుకులకి కోడలకి. అలా సమిష్టిగా ఎంతో ఒడంబడిగా ఉండేవారు. మీరు ఇంత ఇదిగా సమిష్టిగా ఉండే కారణం ఏంటండి అంటే ఈ విధంగా చెప్పారు. వాళ్ళకి అవసరాన్ని మించి స్వేచ్ఛ అనేది మనం ఇచ్చామనుకోండి, వారి ఆలోచనలు అనేది మారుతుంటాయి. పెద్ద అయిన తర్వాత స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ బాల్య దశలో చదువుకునే స్టేజ్లో అవసరాన్ని మించి స్వేచ్ఛ అనేది ఇస్తే వాళ్ళు మన మాట వినరు. నేను అలాగే మా భార్య, నేను ఇద్దరం ఒక పద్ధతి ప్రకారం జాగ్రత్త చేసుకుంటూ వచ్చాము. ఇవాళకి ఎవరు ఎదురు చెప్పరండి. మనోళ్ళు మనవరాలు అందరం కలిసే ఉంటాం, మొత్తం 9 మంది అని చెప్పి ఆయన చెప్పేవారు. నేను ఈ మాట అనేది ఎందుకు చెబుతున్నానంటే అండి, మన సమాజంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంతో మంది పోట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు నా చిన్నప్పుడు కూడా ఎక్కడ ఏ పల్లెటూరులో కానీ, ఇప్పుడు మేముండే సింగనగర్లో, ఇక్కడ ఈ దగ్గరలో పాయకాపురం, ఇటు ఎవరు చూసినా నూనెలో కానీ, ఇక్కడ దగ్గరలో మన ఎక్కడ ఏ పల్లెటూరులో లోకల్లో ఎక్కడ చూసినా సరే, ఎవరైనా సరే ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ ఉండేవి. అప్పుడు ఇంత సమస్యలు లేవండి. ఇప్పుడు సమాజంలో విడాకులు, గొడవలు, పోలీస్ స్టేషన్ల కేసులు, కోర్టుల కేసులు ఇన్ని లేవు. వేలల్లో ఉన్నాయి కేసులు కానీ ఇవన్నీ. దేనికండి? అవగాహన లోపం, ఆవేశం, అవగాహన లోపం, తొందరపడి నిర్ణయాలు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారండి, జీతాలు తీసుకొచ్చి తండ్రికి ఇచ్చేస్తున్నారు. వారే ఏంటి ఆయనకి డబ్బులు ఇచ్చేది అని అంటే చేయగలిగేది ఏం లేదు. ఇప్పుడు ఆయన అలా చేసుకుంటా వచ్చి ఆడపిల్ల పెళ్లి చేసుకుని ఆ డబ్బులు జాగ్రత్త చేసి వాళ్ళకి మగపిల్లలిద్దరికి చిరక ఇల్లు కొని వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇచ్చాడు. ఆయనేమీ ఇచ్చేయలేదు. ఆయన ఉండే ఇల్లు కాకుండా ఇంకో 2 ఇల్లు పిల్లల పేరున కొని ఆడపిల్లలకి మంచి చెడు కట్నాలన్నీ ఇచ్చి పంపించి బాధ్యత చేసి వాళ్ళకి మంచి చెడు అని చూస్తా చెప్తున్నానండి. ఇప్పుడు పెద్దలు అనేది వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పండి? ఏ పెద్దలైనా సరే, ఎవరైనా కుటుంబ పెద్దలు ఏం చేసుకుంటారు? వాళ్ళు ఏం పాడు చేయరు కదా. కొంతమంది భావన ఏంటంటే కూతురు పెడతారు, అలా పెడతారు, ఇలా పెడతారు, పెత్తనం అనేది వాళ్ళకి ఇవ్వకూడదని భావన ఉంటుంది. అదేం ఉండదండి. మనం మాట్లాడుకోవచ్చు, అన్ని కూర్చొని మాట్లాడుకోవచ్చు. కుటుంబం అన్న తర్వాత అందరు కూర్చొని మాట్లాడుకోండి చక్కగా. ఇప్పుడు కొడుకులు, తండ్రి విడివిడిగా మాట్లాడుకోవాలి, సమిష్టిగా మాట్లాడుకోవాలి. కోడళ్ళు, అత్తగారు ఇలా విడివిడిగా మాట్లాడుతుంటారు. మామూలుగా వాళ్ళు వంటగదిలో ఉంటారు, మాట్లాడుతుంటారు. కొడుకులు కూడా, తండ్రి కూడా బయటికి వెళ్ళినప్పుడు విడివిడిగా అందరూ కలిసి మాట్లాడుకో, సమిష్టిగా సమస్యలు చర్చించుకోవాలి. ప్రతి సమస్యని పిల్లలందరూ ఎదురుగా చర్చించుకుంటే ఆ భావన అనేది పిల్లల మైండ్లో పడిపోతుంది. మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి, అది చాలా ముఖ్యం. అలా మైండ్లో పడిపోయే ఇవాళ సమాజంలో ఇన్ని సమస్యలు ఇవన్నీ. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నవారు
చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నవారు చదువుకొని చక్కగా మాట్లాడుకొని ముందుకు వెళ్ళాలని, భవిష్యత్తులో కూడా మన కుటుంబాలు కూడా మనం ఈ దిశగా ప్రయత్నం చేయాలి సమిష్టిగా ఉండడానికి. భవిష్యత్తులో అయినా ఇక్కడి నుంచి ఎదురుగా ఆల్రెడీ సమాజం అనేది ఒక రకంగా స్థిరపడిపోయింది. ముందు ముందైనా మళ్ళీ పాత ట్రెండ్ అనేది వచ్చి మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నామండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.